ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అనకాపల్లి జిల్లా ఎస్రాయివరం మండలం ధర్మవరం వద్ద వరాహ నదిలో గ్రోయిన్ నిర్మించాలని సిపిఎం పార్టీ కార్యకర్తలు జలదీక్షకు దిగారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితం వరాహ నది ఉధృతికి గ్రోయిన్ కొట్టుకుపోవడం జరిగిందని, ఆనాటి నుండి వరాహ నదిలో ప్రవహిస్తున్న లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందని, దీని కారణంగా ఎస్రాయివరం మండలంలో ఎస్రాయివరం, లింగరాజుపాలెం, కర్రివానిపాలెం, వెంకటాపురం, ఉప్పరాపల్లి, వాకప్పాడు, సర్వసిద్ధి, సైతారుపేట, పేటసూదిపురం వంటి గ్రామాల్లో 6,000 ఎకరాల సాగు భూమికి నీరందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. గతంలో అనేక పర్యాయాలు అనకాపల్లి జిల్లా కలెక్టర్కి, ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా గ్రోయిన్ మరమ్మతులు చేపట్టలేదని, ఈ సంవత్సరమైనా రైతులు నష్టపోకుండా వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి వరాహ నదిలో గ్రోయిన్ మరమ్మతులు చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేస్తూ ఈరోజు వరాహ నదిలోకి దిగి జలదీక్ష చేపట్టారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి గ్రోయిన్ మరమ్మతులు చేపట్టకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం అప్పలరాజు, మండల కన్వీనర్ ఎం సత్యనారాయణ, సిపిఎం నాయకులు ఎం రాజేష్, ఎం రమణ, శ్రీను, శివ, బన్నీ, సాయి, సత్యబాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎస్రాయివరం మండలం పెనుగుళ్ళు, ధర్మవరం అగ్రహారం గ్రామాల వద్ద వరహా నదిలో గత 3 సంవత్సరాల క్రితం గ్రోయిను వరద తాకిడికి కొట్టుకుపోవడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇరిగేషన్ అధికారులు ఈ గ్రోయిన్ నిర్మాణం చేపట్టడం కోసం కనీసమైనటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ గ్రోయిన్ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల ఈ వరహా నదిలో ప్రవహిస్తున్నటువంటి కొన్ని లక్షల క్యూసెక్కుల వాటర్ వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోతూ ఉంది. ఈ రకంగా నీరు బంగాళాఖాతంలో వృధాగా కలిసిపోవడం వల్ల ఎస్రాయివరం మండలంలో ఎస్రాయివరం, కరివేనిపాలెం, లింగరాజుపాలెం, ఉప్పరాపల్లి, వాకపాడు, సరవశుద్ధి, సైతారిపేట, పేటసూదిపురం, యలమంచిలి మండలానికి సంబంధించినటువంటి గూండ్రుబిల్లి ఇటువంటి గ్రామాల్లో సుమారుగా 6,000 ఎకరాలు రైతులు వరి పండించేటటువంటి భూములన్నీ కూడా నీరు అందక తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్రోయిన్ మరామత్తులు చేపట్టాలని చెప్పి గతంలో అనేక పర్యాయాలు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి, ఇరిగేషన్ అధికారులకి వినతిపత్రాలు ఇచ్చి సమస్య తెలియజేసినా కూడా వారెవరు కూడా స్పందించినటువంటి కారణంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ వరహా నదిలో ఇక్కడ మేమంతా కూడా జలదీక్ష చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే మరి కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, స్థానిక హోంమంత్రి గారు, జిల్లా ఇరిగేషన్ అధికారులు అందరూ స్పందించి ఈ గ్రోయిన్ మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభంలో ఉన్నాం. వర్షాలు ఉధృతంగా